వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కి సంబంధించి, ఇక గవర్నమెంట్ ఉద్యోగులు పనిచేస్తున్న డిఎల్కి సంబంధించి మనకి చాలా కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది. గ్రూప్ 2కి సంబంధించి మనకి తాజాగా అయితే 212 పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి మనకి 508 పోస్టుల భర్తీకి అనుమతి ఆల్రెడీ అనమాట. సో వీటికి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ 230 కూడా భర్తీ, మొత్తం 950 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంటూ ఏపీపీఎస్సీకి ఆర్థిక శాఖ అనుమతి. ఇక దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి అయితే 10,117 మంది రెగ్యులర్ సంబంధించి గవర్నర్ అయితే ఆమోద ముద్ర వేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక డిఏ సంబంధించి 3.64% అయితే ఇది 2022 జూలై 1 నుంచి వర్తింపు అంటూ రావడం జరిగింది. ఇక గ్రూప్ 2 సంబంధించి మనం పోస్టులు చూసినట్లయితే ఏదైతే చాలా క్లియర్గా రావడం జరిగింది. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటున్నారు కూడా, దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఆగస్టులో అనుమతించిన పోస్టుకు సంబంధించి ఇలా వరుసగా అయితే ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ కానివ్వండి, మున్సిపల్ కమిషన్ గ్రేడ్ 3 సంబంధించి శాఖల వారీగా పోస్టులకు సంబంధించి మొత్తం ఇలా శాఖల వారికి సంబంధించి 212 అనమాట ఎక్స్ట్రాగా ఇవి కేటాయించినాయి. గతంలో అనుమతించిన 508 పోస్టులు క్యారీ బ్యాక్వర్డ్ పోస్టులు మొత్తం కలిపి 905 అంటూ కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా రావడం జరిగింది. అదేవిధంగా మనకి కాంట్రాక్ట్ ఉద్యోగుల కానుక దసరాకు సంబంధించి వీరికైతే 10,117 మందిని అయితే రెగ్యులర్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి గతంలోనే రావడం జరిగింది. ఇక మనకి 6 జూన్ 2, 2014కు ముందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న దాదాపు 10,117 మందిని అయితే రెగ్యులర్ చేశారంటూ దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. యానిమల్ హస్బెండరీ ఈ సంబంధించి మనకి వెటర్నరీ పోస్టులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1890 గ్రామ పశు సంవర్ధక సహాయకులు అనమాట. వీటికి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే దీనికి సంబంధించిన సిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేస్తున్నట్టు రావడం జరిగింది. ఇక అదేవిధంగా దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ చూసినట్లయితే హైదరాబాద్లోని మిథానీలో ఆపరేటివ్ ట్రైనీలో 54 వేకెన్సీ, ఇక పీజీసీఎల్లో ఇంజనీరింగ్ ట్రైనీలో 182 వేకెన్సీస్, శ్రీహరికోట షార్ అనమాట మనకి సైంటిస్టులు అంటూ 10 వేకెన్సీస్ సంబంధించి అయితే రావడం జరిగిందనమాట. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.